నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మిస్ ప్రియా వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బీజేపీ స్పోక్స్ పర్సన్ తిరుపతి రెడ్డి గారు. నమస్కారం అండి. నమస్తే మేడం. నమస్తే అండి. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ 42% అంటున్నారు కదా, అది నిజంగా వెలుగులోకి వస్తుందంటారా, లేదంటే వీళ్ళు కూడా తడిగుడ్డేసి గొంతు కోసేటట్టు మాట్లాడుతున్నారంటారా? ఒకటి, బీసీ రిజర్వేషను 42% అనేటువంటిది మేము ఇస్తాము అని చెప్తున్నారు. ఈ 42% అనేటువంటిది ఇవ్వండి, మేము స్వాగతిస్తామని చెప్తున్నాం. బీసీ పర్సెంటేజ్ ఎంత ఉంది? 42% ఇస్తామని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఈ బీసీలలో ఈ యొక్క ముస్లిం సోదరులను కూడా మతపరమైనటువంటి రిజర్వేషన్ కలబడిన వ్యక్తులను కూడా ఇందులో చూపిస్తున్నారు. దాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది. ఎప్పుడైతే బీసీలు అన్నావో, ఈ బీసీలు బ్యాక్వర్డ్ క్లాస్ ఉన్నాయి కదా, ఈ బ్యాక్వర్డ్ క్లాస్ మాత్రం అందులో జాయిన్ చేయండి. 42% ఇవ్వడానికి బీజేపీ స్వాగతిస్తుంది. దాని వ్యవస్థ ఏముంటుందంటే తర్వాత ఉంటుంది అది వ్యవస్థ. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం, 42%లో నీవేదైతే మతపరమైనటువంటి ఉన్నటువంటి వ్యక్తులు, మైనార్టీలు, ముస్లింలకు ఇందులో పర్సెంటేజ్ ఉంది. ఈ పర్సెంటేజ్ ప్రకారం వాళ్ళని జాయిన్ చేస్తున్నాం. ఈ 42లోనే వాళ్ళని జాయిన్ చేసేస్తున్నాం ఆల్రెడీ. ఆ జాయిన్ చేయడం అనేటువంటిది ఇంట్రెస్ట్ లేదు మాకు. బీజేపీ అనేటువంటిది 42%కు అడ్డం కాదు. కానీ మతపరమైన రిజర్వేషన్లు తెచ్చి మళ్ళీ బీసీలలో కలపడం, ఈ 42% కలపడం బీజేపీ అనేటువంటిది వ్యతిరేకిస్తుంది. లేరు, ఖచ్చితంగా లేరు. ఈ పర్సెంటేజ్లో అనేటువంటిది వాళ్ళకు చెందొద్దు. ఆల్రెడీ వాళ్ళకి సంబంధించినటువంటి 4% అనేటువంటిది మన తెలంగాణ రాష్ట్రంలో అనఫీషియల్గా సాగుతూనే ఉంది. కేసీఆర్ గారు వచ్చి 12% జనాభా ప్రాతిపదికన 12% చేస్తామన్నారు. అది అమల్లో లేదు. ప్రస్తుతం 4% అమల్లో ఉంది. ఈ 4%లో కూడా సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో బీసీల స్థానాల్లో ఎంతమంది ముస్లిం సోదరులను, మైనార్టీలను నిలబెట్టారు, వాళ్ళను బీసీలుగా మార్చి బీసీల స్థానాన్ని వాళ్ళకి ఇచ్చేసింది. ఈరోజు కూడా బీసీల పేరు చెప్పి వాళ్ళని కలిపేశారనుకోండి, బీసీల స్థానంలో కూడా ఈ మైనార్టీలను నిలబెట్టి వాళ్ళకు గొంతుకు వస్తారు, బీసీల గొంతుకు వస్తున్నారు. అది చాలామందికి అర్థం కావడం లేదు. ఈ బీసీలు అనేటువంటిది కేవలం బ్యాక్వర్డ్ క్లాస్. ఈ బ్యాక్వర్డ్ క్లాస్ ఏదైతుందో, ఈ బ్యాక్వర్డ్ క్లాస్కు మాత్రమే రిజర్వేషన్ అనేటువంటిది కల్పించండి, మేము దాన్ని స్వాగతిస్తాం. కానీ ఈ బీసీలలో తెచ్చి, బ్యాక్వర్డ్ క్లాస్లో తెచ్చి మతపరమైన రిజర్వేషన్ ఉన్నటువంటి వాళ్ళని తెచ్చి కూడా మళ్ళీ అందులో కలుపుతున్నారు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఖచ్చితంగా. వాళ్ళకే ఉంచండి. బీసీలు నిజంగా ఉన్నారు కదా, 42% అనుకుంటున్నారు కదా, ఖచ్చితంగా 42% ఇవ్వండి వాళ్ళకు, మేము స్వాగతిస్తాం దాన్ని. ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న స్వాగతిస్తాం, ఇంకే గవర్నమెంట్ ఉన్న స్వాగతిస్తాం. బీసీలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్లో మాకు ఎలాంటి కష్టం లేదు, ఎలాంటి వ్యక్తి అది కూడా లేదు. మేము దాన్ని అపోజ్ కూడా చేయట్లేదు. కానీ ఈ మైనార్టీలను తెచ్చి ఇందులో కలపడం అనేటువంటిది మేము అపోజ్ చేస్తున్నాం ఖచ్చితంగా. వెల్, థ్యాంక్ యూ తిరుపతి రెడ్డి గారు. మీ విలువైన సమయాన్ని మా స్టూడియోకి కేటాయించినందుకు ధన్యవాదాలు. నమస్కారం. అండి.